బులెటిన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్యాబ్ దిగి 500 రూపాయలు ఇచ్చిన ప్రయాణికుడు, నోటు చూసి అవాక్కైన ఉబేర్ డ్రైవర్. జాతరలో జనాలపైకి దూసుకెళ్లిన ఏనుగు, 17 మందికి గాయాలు. స్టార్ హీరోతో సినిమా ట్రోల్స్ తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిన హీరోయిన్. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో తన సినిమాపై వచ్చిన ట్రోల్స్ కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లినట్టు ఆమె చెప్పారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతితో కలిసి నటించిన గోడ్ చిత్రానికి సంబంధించిన ట్రోల్స్ విమర్శలు చూసి ఎంతో బాధపడ్డానని, ఆ ట్రోల్స్ వల్ల వారం రోజుల పాటు డిప్రెషన్ లో ఉన్నానని మీనాక్షి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అనుభవాలను సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ తో పాటు మీనాక్షి కూడా నటించారు. గతేడాది విడుదలైన లక్కీ భాస్కర్ సినిమా తనకు మంచి పేరు తీసుకురావడంతో కథల ఎంపికలను ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలనే నిర్ణయం తీసుకున్నానని మీనాక్షి తెలిపింది. ప్రస్తుతం ఆమె సంక్రాంతి విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది. ట్రోల్స్ అధిగమించి తన పనిపై దృష్టి పెట్టడం ద్వారా కెరీర్ లో స్థిరమైన ప్రగతి సాధించారని మీనాక్షి వెల్లడించారు. మొన్న ప్రెస్ మీటింగ్ పెట్టి వైసీపీ నాయకులు అసత్యాలు తెలియజేశారు. వాటికి సమాధానంగా నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాధన కార్యక కమిటీ బీసీ సభ్యులు జగన్నాథం కౌంటర్ ఇచ్చారు. పూర్తి స్థాయి అవగాహన లేకుండా నిందలు వేయడం సబబు కాదని సూచించారు. అనంతరం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రఫీ, చంద్ర, శేఖర్ గౌడ్, ముని తదితరులు పాల్గొన్నారు. జీవకోణం నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ ఆనవాయితీ పెట్టుకున్నారు. ఈ రోజు తెలుగుదేశానికి వెన్నెముకలాగా ఉంది. మీరు మాట్లాడుతున్నారు మేము 80% చేశాము. ఏం చేశారు మీరు చెప్పండి, ఏం చేశారు? ఈ రోడ్డు వేసిన ఘన చరిత్ర కాదు, మీరు వేసినట్టు చరిత్ర అంటే కనీసం 62,000 ఓట్లు ఉంటే ఒక్కసారి తెలుసుకుంటేనే భయం అవుతుంది. ఇంత మెజారిటీ వచ్చిందని. మీరు చేసింది ఏమైనా ఉంటే పబ్లిక్ తెలుసు. మీరు వేసిన రోడ్డుకి ప్రతి ఒక్క అమ్మాయికి, చిన్న అమ్మాయికి, అందంగా ఉండే అమ్మాయికి లిప్టిక్ పూసుకుంటే ఎంత అందంగా ఉండదు తెలియదు, కానీ స్నానం చేయండి గొప్ప ఉంటుంది. అలాగా మీరు వేసిన రోడ్లు కనీసం టీడీఆర్లో ఎన్ని వేల కోట్లు తినాలని రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాము. అదేవిధంగా ప్రతి రోడ్డు కానీ ఎటువైపున ఇరువైపులా మీరేమన్నా కాలువలు కట్టారా చెప్పండి. ఈరోజు వర్షం వస్తే తిరుపతిలో ఎక్కడైనా సరే ప్రతి కొత్త రోడ్లో నీళ్ళు పడుతున్నాయి. అసలు వేసిన రోడ్లని ఎవరికి చెప్పండి? మీకు చెప్తున్నా, మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుసంధానంగా రోడ్లు వేశారు. మీరు తిరుపతి చేసిన ఘన చరిత్ర అని చెప్పంటారా? ఆ రోజు కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే మీరు ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ఇతను ఈ కార్పొరేటర్ అంటే మీరు నిరూపించుకున్నారు. ఆ కార్పొరేటర్లు పెట్టారు, ప్రభావితం చేశారు. ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మీరు ఎలక్షన్ నిర్మించారు. భారత రాజ్యాంగంలోనే విరుద్ధంగా చేసిన చరిత్ర మీకు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, మేము జీవితంలో 80% చేసినామంటే మళ్ళీ ఈరోజు చెప్తున్నా, మొన్న జరిగిన ఎలక్షన్లో ఎవరికి ఎంత శాతం వచ్చిందో ఒకసారి చూసుకొని మళ్ళీ వచ్చి ప్రెస్లో కూర్చొని మాట్లాడుతున్నా. అయితే మీ రాష్ట్రంలో ఎవరెవరు ఎన్ని మాట్లాడారో ఈవెన్ రోజా మేడం దగ్గర నుంచి పై స్థాయి వరకు కనుమరుగైపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంటికాడ ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి దారి వదలమంటే పబ్లిక్ వదలలేదు. మీరు ఆ రోజు ఏమయ్యారు? ఏం చేశారు మీరు తిరుపతికి? మేము చేసినామని చెప్పారు. చేసినదంటే ప్రజల్లో స్వాగతం పలికి ఉండాలి. ఏమైనా రిగ్గింగ్ చేశారా? రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఇబ్బందులు పెట్టారా? అన్ని చేసిన చరిత్ర మీకే ఉంది. అయితే దయచేసి మనమందరూ తిరుపతి స్థానికులు భగవంతుడి సన్నిధిలో ఉన్నాం. మన రాష్ట్రంలో మొట్టమొదటిగా తిరుపతి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. కానీ నిన్న జరిగిన విషయంలో అసలు మ్యాటర్కి వస్తే ర్యాంప్ వేయొద్దు, రోడ్డు పూర్తి చేయని చెప్పిన మాట వాస్తవం. అక్కడ వచ్చి ఆయన సొంత కారులో ఆయన ఒక్కడే వచ్చినదని వాస్తవం నినాదం. ఆయనతో ఎవరు కానీ రౌడీలు రాలేదు అని మాట్లాడండి. ఆలోచన భావాలతో సాక్ష్యాలతో మాట్లాడితే బాగుంటుంది. మనం అందరూ భగవంతుడి సన్నిధిలో మంచిగా వెళ్ళాలి. మన తిరుపతిని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రెస్ మీట్లో ఏదంటే బాగుంటుందని తెలియజేస్తుంది. ఈ కథల ఎంపిక మార్పుల వల్ల ఆమెకు మరిన్ని విజయాలు లభిస్తున్నాయి. ఈమె అందానికి జాబిల్లి ఫిదా గోర్జియస్ ప్రజ్ఞా జైస్వాల్ మోడల్ గా, నటిగా సూపర్ ఫేమస్. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. కంచి, జయజానికి నాయక, అఖండ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి అందరి మనసులను గెలుచుకుంది. 12 జనవరి 1988న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించిన ఈ బ్యూటీ పూణే సింబాసియాస్లో
లా స్కూల్లో చదువుకున్నప్పుడే మోడలింగ్ లో అడుగుపెట్టింది. 2008లోని ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొని మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ డాన్సింగ్ క్వీన్ టైటిల్స్ ను గెలుచుకుంది. తెలుగు సినిమాల్లో ఆమె అరంగేట్రం మిర్చి లాంటి కుర్రాడు ద్వారా జరిగింది. అయితే అదే ఏడాది విడుదలైన కంచె చిత్రం ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా కోసం 63వ ఫిల్మ్ ఫేర్ అవార్డు, సౌత్ ఉత్తమ మహిళా అరంగేట్రం అవార్డుతో పాటుగా మరెన్నో ప్రశంసలను పొందింది. ఆ తర్వాత జయజానకి నాయక, ఓం నమో వెంకటేశాయ, అఖండ వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం ప్రజ్ఞ తన అందనంతోటి, నటనతోటి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు ట్రెండ్ అవుతూ ఉండగా కొత్త ప్రాజెక్టులపై కూడా ఫోకస్ పెడుతోంది. టాలీవుడ్ లో మరోసారి తన మార్కు చూపించేందుకు ఆమె సిద్ధంగా ఉంది. బంగారుపాలెం మండలం మొగిలి పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పించిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ మురళీ మోహన్ కి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని తెలియజేసిన జిల్లేడు ధనుంజయ నాయుడు మొగిలి పంచాయతీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ఉన్న నాయకులని, నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ నందు 2 లక్షల కోట్లతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి విచ్చేయిచున్న ప్రధానమంత్రి మోడీకి స్వాగత సుమాంజలి తెలియజేసిన బంగారుపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దేవపత్ని మంజునాథ్ అనంతరం పార్టీ కార్యక్రమాల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆరణి గోవర్ధన్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఎస్ జగదీశ్వర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి పండుగ ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని మూలీశ్వర స్వామిని కోరుకుంటున్నాను. కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని మా ఎమ్మెల్యే దృష్టికి, మా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ పూర్తి చేస్తానని పరిష్కరిస్తానని చెప్తున్నాం. మరవ అంతా డ్యామేజ్ అయిపోయింది, మరో పని చేపించాలా. కట్ట అంతా 15 సంవత్సరాల పైన అయిపోయింది. దాదాపు చెట్లంతా ఇదైపోయింది, మొలిసి చెట్లంతా పెద్ద పొదలు మాత్రం అయిపోయింది. అవన్నీ క్లీన్ చేయించి ఈ వంక పని 6 వే హైవే పోయి అంత వంకలంతా కూడా మొత్తము డ్యామేజ్ అయిపోయినాయి. ఆ పనులన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఆ పనులన్నీ చేపించాలని మా ఎమ్మెల్యే దృష్టికి, మా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సహకారంతో పూర్తి చేస్తాం. గత ప్రభుత్వంలో నీటి సంఘం అధ్యక్షుల్ని నియమించకుండా అస్తవ్యస్తం చేసి దాన్ని అంతా పాడు చేసేసారు. కాబట్టి మా ప్రజల్ని, మా నాయకుల్ని, మా టీడీపీ పంచాయతీ టీడీపీ నాయకుల్ని అందరినీ కలుపుకొని దాన్ని మొత్తం పూర్తి చేపిస్తామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలుగా అస్తవ్యస్తం అయిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టడానికి మన ప్రీతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయన ఈరోజు పగ్గాలు తీసుకున్న తర్వాత మన దేశ ప్రధాని, అత్యున్నతమైన ప్రధాని, 3వసారి ప్రధానిగా ఎక్కి మన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు 2 లక్షల కోట్లతో మనకి ఈరోజు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ఇచ్చేస్తున్నారు. చాలా అభినందనీయం, చాలా గర్వంగా ఉంది. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఒక చిన్న పని, చిన్న శిలాఫలకాలకే పరిమితం అయిపోయిన జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని రోడ్లలో తిరుగుతాడు. అదే మన ముఖ్యమంత్రి గారు జనాల్లోకి వెళ్ళి ఒక శాసనసభ్యుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షులుగా ఆయన విలువలు ఆయన కాపాడుకుంటూ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా కుప్పంకి వచ్చి ప్రతి మనిషి దగ్గర వినతి తీసుకొని ప్రతి ఒక్కరి సమస్య కనుక్కొని అవి పరిష్కరించిన కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, లేకపోతే పంచాయతీ సెక్రటరీ కానీ, విఆర్ఓ కానీ వాళ్ళకి చెప్పి వెంటనే పరిష్కరించండి అని చెప్పి చేస్తున్నాడు. ఈ విధంగా విజనరీ లీడర్ని లేనిపోని ఇబ్బందులు పెట్టి, ఈ జగన్మోహన్ రెడ్డి లేనిపోని ఇబ్బందులు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ పొద్దు మనం 20 ఏళ్ళు వెనక్కిపోయినాం. 2020 ఆ రోజు చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎలా ఉంది హైదరాబాదు? ఆయన విజనరీ లీడరు. ఆ విజన్ ఈరోజు 2047 అంటే ఎదవలాగా మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆ 2047కి జినోమ్ వ్యాలీ ఒక నిదర్శనం. దానికి ఈరోజు మన కేటీఆర్ గారు చెప్పారు, 20 సంవత్సరాలకు ముందు చంద్రబాబు నాయుడు అయిన విత్తనము మానై మహావృక్షమైంది. ఈరోజు ఇది తెలియకుండా ఈ వైసీపీ నాయకులు పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ ఈ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని తప్పుడు పనులు చేస్తున్నారు. దయచేసి చెప్తున్నాం ఈ వైసీపీ నాయకులకి, ఇంకన్నా ఈ ఆకపోక తప్పుడు మాటలు వదిలేసి ఈ అభివృద్ధిని చూసి మీరు కూడా అభివృద్ధి కాండి. అదేవిధంగా రాష్ట్రము అభివృద్ధి కావాలా, మనమందరూ అభివృద్ధి పదం పైపు నడిపించుకోవాలా. ఇంకోటి, ఈరోజు మనకు రాజధాని లేని రాష్ట్రంగా ఎంత దరిద్రంగా ఉన్నామంటే అంత దరిద్రంగా ఉన్నాం. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్తో
ఈరోజు మనకు అమరావతి డెవలప్ అవుతుంది. ఆల్రెడీ మనకు సెంట్రల్ ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు. 3 years తర్వాత మన రాజధాని ఎక్కడా రాజధాని కట్టుకోలేదు, సపరేట్గా వచ్చి నిర్మించుకోలేదు. ఈరోజు మనం నిర్మించుకుంటున్నాం. గర్వంగా ఉంది. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యం. కందాడ గ్రామంలోని శ్రీ 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 అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న బీసీఐకే వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల్ కందాడ గ్రామం ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామియే శరణమయ్యప్ప శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం శ్రీ శ్రీ పాండు గురుస్వామి మరియు శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగినటువంటి అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామని నిర్వాహకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామిని భక్తి శ్రద్ధలతోటి 41 రోజు మండల పూజలు చేసి అయ్యప్ప స్వాముల యొక్క ఎంతో భక్తి శ్రద్ధలతో శబరి ఇరుముడి కాలినడకన మరియు వాహనాల ద్వారా స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతోటి ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని వేడుకున్నారు. మరియు హనుమంత్ యాదవ్, బాబు యాదవ్, సీను యాదవ్, నవీన్ యాదవ్, గోపాల్ యాదవ్, సీను యాదవ్ మరియు శ్రీ దాసాంజనేయ సన్నిధానం స్వాముల సమక్షంలో జరగటం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సబితా ఇంద్రారెడ్డి మరియు కాలయాదయ్య రిపీట్ ఫస్ట్ ఇది పాయింట్ నుంచి రిపీట్ తీసుకుంటున్నాను. అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని వేడుకున్నారు. మరియు హనుమంత్ యాదవ్ బాబు, అలాగే సీను యాదవ్, నవీన్ యాదవ్, గోపాల్ యాదవ్, శ్రీను యాదవ్, రిపీట్ ఇది ఫస్ట్ నుంచి తీసుకుంటున్నా, షేక్ అవుతా ఉంది. ఫస్ట్ నుంచి సెకండ్ వన్ రిపీట్ తీసుకుంటున్నా. కందాడ గ్రామంలో శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న బీసీఐకే వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందాడ గ్రామం ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామియే శరణమయ్యప్ప శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం శ్రీ శ్రీ పాండు గురుస్వామి మరియు శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగినటువంటి అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామని నిర్వాహకులు అన్నారు. ఈ కార్యక్రమంలోని బేరి రామచంద్ర యాదవ్ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామిని భక్తి శ్రద్ధలతోటి 41 రోజు మండల పూజలు చేసి అయ్యప్ప స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో శబరి ఇరుముడి కాలినడకన మరియు వాహనాల ద్వారా స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని వేడుకున్నారు. మరియు హనుమంత్ యాదవ్, బాబు యాదవ్, సీను యాదవ్, నవీన్ యాదవ్, గోపాల్ యాదవ్, సీను యాదవ్ మరియు శ్రీ దాసాంజనేయ సన్నిధానం స్వాముల సమక్షంలో జరగటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సబితా ఇంద్రారెడ్డి మరియు కాలే యాదయ్య మరియు కావలి రవీందర్ యాదవ్ మరియు కురువ మల్లేష్, శేర్లింగంపల్లి యాదవ్ సంఘం ఉపాధ్యక్షులు అంజలి సత్యనారాయణ యాదవ్, శ్రీ వెంకటేశ్వర బోర్వెల్ మోటార్ ప్రొపరేటర్ కావలి కృష్ణ యాదవ్, వనపర్తి జిల్లా గొర్రెల మేకల పెంపకందారులు అధ్యక్షులు మధు యాదవ్, బేరి యాదయ్య యాదవ్, బేరి భీమయ్య యాదవ్, బేరి కృష్ణ యాదవ్, బేరి చంద్రశేఖర్ యాదవ్, కావలి సురేష్ యాదవ్ రావడం జరిగింది. అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కన్యస్వాములు, గంట స్వాములు, గల స్వాములు, అలాగే గురుస్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువజన నాయకులు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని అయ్యప్ప స్వామి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రెసిడెంట్ సాబ్ వచ్చి ఎట్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో బిల్డింగ్ అయితే అవుతుంది కదా, ఇంకా జరగంత ఉంది.
అంటే ఏమైనా డబ్బులు తీపిచ్చేసి చెమ్ములే చేనేత కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే ఎమ్మెగనూరు పట్టణంలోని తేరు బజార్ నందు చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం వత్తాసు అందిస్తూ నూల్ పాస్ పుస్తకాలను మరియు విద్యుత్ ఛార్జీల రాయితీ గుర్తింపు పత్రాలను అందజేయడం ద్వారా వారి యొక్క జీవితాల్లోని వెలుగులు, అభివృద్ధి మరియు ఆర్థిక భద్రతను కలిగించేందుకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలోని హ్యాండ్లూమ్స్ అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ నాగరాజు మరియు అప్పాజీ మరియు ఏడీఓ పెద్దయ్య, చేనేత కార్మికులు, వార్డు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదే రకంగా చేనేత కార్డులు మీరందరూ నాకు ప్రజావేదికలో కార్డులు కావాలని చెప్పి 32 మంది అప్లై చేసుకుంటే నాకు ఇచ్చినటువంటి ఆ కార్డులు శాంక్షన్ చేసి ఈరోజు దాదాపు 132 కలిపి ఇచ్చేటువంటి కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ, అదే రకంగా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు, ఇన్ఛార్జీలకు, బీజేపీ నాయకులకు, అదేవిధంగా జనసేన నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, నా ముందున్నటువంటి చేనేత కళాకారులకు, పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా చాలా మందికి అర్థం కానిది ఏమంటే, ఇక్కడ నేను పిలిపించి ఈ యొక్క యార్న్కు సంబంధించిన మా ఏడీ గారు కూడా ఒకసారి క్షుణ్ణంగా వినాలని నేను చెప్పేది. ఎందుకంటే దీంట్లో కొన్ని ఇష్యూస్ యార్న్కు సంబంధించి ఈరోజు మన ఎన్హెచ్డిసి ఏదైతే ఉన్నా మాస్టర్ వీవర్స్ కూడా ఉన్నారు, వారి పేరు చెప్పడం మర్చిపోయా. మాస్టర్ వీవర్స్ కూడా వేదిక మీద ఉన్న మాస్టర్ వీవర్స్ యార్న్కు సంబంధించి మనం ఇస్తున్న కార్డు ఒకసారి ఇవ్వాలి. నా ముందున్న వాళ్ళందరూ దాదాపు మీరు వచ్చిన వాళ్ళందరూ గుడేకల్ నుంచే వచ్చారు. ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ గుడేకల్ నుంచి? రైట్, మీరు దించండి ఒకసారి. ఎమ్మెగనూరు టౌన్ నుంచి ఎంతమంది ఉన్నారు తల్లి? ఇది హ్యాండ్లూమ్ ఐడి కార్డుకు టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు. యార్న్కు సంబంధించినటువంటి దానికోసం ఇది వచ్చిన వాళ్ళు. దీంట్లో చిన్న తేడా ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి యార్న్ ఏదైతే ఇస్తామో అది డై చేయకుండా రా మెటీరియల్ వాళ్ళకి ఇస్తాం. అంతే కదమ్మా? డై లేకుండా కదా మీకు వచ్చేది? డైతో పాటు వస్తుందా యార్న్? మీకు డై లేకుండా కదా వచ్చేది. డై లేకుండా వీళ్ళకి వస్తుంది. ఇక్కడ టౌన్ లో ఆశించేదంతా ఎంతమంది అంటే, మాకు డైతో పాటు యార్న్ కావాలని. అవునా కదా? నేను చెప్పేది కరెక్టా కదా? ఇక్కడ రెండో విషయం ఏమిరా అంటే, ఇక్కడ ఈ యార్న్ పుస్తకం అనేది కనీసం మీకు ఎన్హెచ్డిసి ద్వారా డిపో పెట్టి ఎమ్మెగనూరులో చాలా మటుకు సబ్సిడీతో తీసుకోవాల్సినటువంటి యార్న్ పుస్తకం ఇది కూడా సొసైటీ ఉంటేనే మీకు ఇస్తున్నారు, లేకపోతే ఇండివిజువల్ గా ఇవ్వడం లేదనేది ఒక కంప్లైంట్. సో కాబట్టి ఇక్కడ గుడేకల నుంచి మీరు సొసైటీ పెట్టినందుకు నేను రామలింగప్ప మాట్లాడుకుంటూ, రామలింగప్ప అక్కడ గుడేకల నుంచి అన్ని సొసైటీ కింద ఏర్పాటు చేసినప్పుడు ఈ రకంగా యార్న్ పుస్తకాలు మీకు అందరికీ రావడం జరిగింది. దీంట్లో యార్న్ సబ్సిడీ కింద ఉండేటువంటి
పరిస్థితి 100% ఉంటుంది. కానీ నేను ఆశించేది ఏమంటే ఎమ్మెగనూరులో ఉండే ప్రతి మగ్గం మీద ఉండే ప్రతి చేనేత కళాకారులకు ఈ రకమైన సబ్సిడీతో కూడినటువంటి పుస్తకాలు ప్రతి ఒక్కరికి అందాలా. అందితే దాంట్లో మిన్నప్ప వెనకలు మాట్లాడుతూ చెప్తున్నాడు, సార్ ఇది డై లేకుండా రా మెటీరియల్ వచ్చేది. మనం రా మెటీరియల్ మీకు సబ్సిడీకి అందితే వాళ్ళకు పని చేతి నిండా పని ఉంటుంది. కానీ డైతో పాటు వస్తే ఎమ్మెగనూరు టౌన్ లో ఇంకా చాలా మందికి వెసులుబాటు ఉంటుంది. అవునా కదా? ఏమినప్ప రైటా? నేను చెప్పింది రైటా? ఏమైనా ఉంటే కరెక్షన్ చేయండి. ఇది కరెక్ట్. ఓకే తల్లి, అర్థమైంది కదా ఇప్పుడు?